ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లిలో తమ నివాసం వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా, భారత ప్రధాని మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోతున్నారు. ఆర్థిక మంత్రిగా ప్రపంచీకరణతో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదన్నారు. ప్రధానిగా 10 ఏళ్ల పాటు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్దే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ మదనపల్లి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు కాసం, కమలామరి, కృష్ణ, జీవి నాయుడు, గురునాథ్ యాదవ్, జేసీబీ వేణు, నందిని రాయల్, శ్రీరామ వినోద్, విజయమ్మ, బీసీ నాయకులు నాగయ్య, పూలకుంట్ల హరిబాబు, రెడ్డి రాయల్, నాయి బ్రాహ్మణ సంఘ ప్రభాకర్, మంజునాథ్, జేసీబీ ఈశ్వర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశానికి ఒక్కసారిగా ఆర్థికంగా ఎదుగుదల చేసిన మనిషి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. నిన్న ఆయన మృతి పట్ల మా జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గురించి కూడా వాస్తవాలు కొన్ని ప్రజలకు తెలపడం. ఎప్పుడు మనం మంచికి మంచిగానే గుర్తించాలా. అటువంటి ఒక మంచి ఆలోచన కలిగి దేశం కోసం నిరంతరం పనిచేసిన మనిషి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ఏ మచ్చ లేకుండా బయటకు వస్తూ అన్ని విధాలుగా దేశ ఆర్థికంగా ఎదుగుదల చేసిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతూ ఆయనకు పూర్తిగా దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాల. ఆయన ఈరోజు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. అటువంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే దేశం ఎదుగుదల అవుతుంది. ఎక్కడ కూడా ఏ అరాచకాలకు చోటు ఉండదు. ఎక్కడ కూడా దేశ డబ్బులు కానీ వనరులు కానీ ఏ మాత్రం దుర్వినియోగం కాదు. పూర్తి స్థాయిగా ఈరోజు కాపాడే బాధ్యత అటువంటి ప్రధానమంత్రి ఆయన లేని చాలా బాధాకరమైన చూసే